సో ఒంటిమిట్టలో అయితే పోలీసుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలను లోపలికి పంపి పోలీసులు ఓట్లు వేయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను గేట్ వద్దే అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి అరాచకపు ఎన్నికలను చూడలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పోలీసులు వన్ సైడ్గా టీడీపీకి సపోర్ట్ చేశారని చెప్పారు. అక్కడ ఒక 850 మంది పోలీసులను, ఇక్కడ ఒక 780 మంది పోలీసులను దానికి బందోబస్తు పెట్టి ఆ రకంగా వాళ్ళందరూ బందోబస్తు అనేది ఎందుకంటే మమ్మల్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే వాళ్ళు బందోబస్తుని ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళు రిగ్గింగ్ చేసేదానికి కాదన్నమాట. సో అన్ని బూతులు పులివెందుల్లోనూ ఇక్కడ అన్నీ కూడా రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఎలక్షన్ను ఎప్పుడు ఎక్కడ చూసిండరు, ఇంత దుర్మార్గంగా చేస్తారని కూడా అనుకోనిండరు అన్నమాట. సో అది ఒక కొత్త ఒరవడిని ఇక్కడనే మొదలుపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. సో దీనికి ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. అన్నీ చూస్తుంటారు, ప్రజలందరూ కూడా చూస్తుంటారు. డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారన్నమాట. సో ఈ ఎలక్షన్ను మేము మళ్ళీ రీపోలింగ్, మొత్తం ఎలక్షనే రీపోలింగ్ కావాలా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే అన్ని పోలింగ్ బూతులు వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. అది రాంప్రసాద్ రెడ్డి అనే ఆయన ఒక మంత్రి ఈ రకంగా అక్కడి నుంచి దాదాపు ఒక 1000 మందిని మనుషులను వేసుకొని వచ్చి ఈ ఒంటిమిట్ట మండలం మీద మా ఏజెంట్లను కొట్టి లాగేసి అవి చేసి సొంతంగా అతనే పాల్గొని, వేరే వాళ్ళు కూడా కాదు, మినిస్టరే పాల్గొనే కార్యక్రమం ఎక్కడ కూడా జరిగినది అన్నమాట. ఈడ మాత్రమే జరిగిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రజలు అన్ని సోషల్ మీడియాలోనూ అన్ని చోట్ల పొద్దున్న నుంచి ఆ రకంగా క్లిప్పులు వచ్చిన పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఒక ఖూనీ చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఒక మానభంగం చేసే విధంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఒక రూల్స్ అబైడ్ అయ్యే మనుషులుగా మేమందరం కూడా నిజంగా చింతిస్తున్నాం అన్నమాట. దీనికి నిజంగా ఇటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఎప్పుడు కూడా అనుకునే పరిస్థితి కూడా కాదు. సో ఇది జరిగింది. ఖచ్చితంగా మనం రీపోలింగ్ 2 చోట్ల రీపోలింగ్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అన్నమాట. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గూండాలను వేసుకుని తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంజద్ బాషా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెబుతుండగానే కాకీలు అంజద్ బాషాను లాక్కెళ్లారు. ఇవాళ ఒంటిమిట్ట మరియు పులివెందులకు సంబంధించిన ఎన్నికని మనం చూశాం. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా, ఎప్పుడు ఎవరు కూడా చూడనటువంటి విధంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ గూండాలు మరి ఈరోజు ఒక మంత్రిగా ఉంటూ ఒక మంచి హోదాలో ఉంటూ స్వయంగా మంత్రే మరి ఈరోజు సుమారుగా 1000 మంది గుండాలను వేసుకొని ఒక కాన్వాయ్గా ఒక 20-30 బండ్లు వేసుకొని ఒక్కొక్క బూత్ రిగ్గింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. అతనికి కాపలా కాస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగి ఉండేది కాదు. మరి ఈరోజు ఒక చిన్న ఎన్నిక, మరి ఈరోజు ఆ ఎన్నికను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఏ రకంగా అపహాస్యం చేసిందో, మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చూసాం, ఇప్పుడే సాలాబాద్లో మహిళలందరూ కూడా మరి నిలబెట్టిన పరిస్థితి కూడా చూసాం, అది మా మంత్రి గారిని. మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని మరి అరికట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మరి వాళ్లకు బూతుల్లోకి వెళ్ళేదానికి స్వేచ్ఛగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు సుమారుగా 800 మంది పోలీస్, ఒక చిన్న 20,000 ఓట్లకు 800 పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మరి ప్రజలకు ఓటు వేసే అవకాశాన్ని మరి ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.
టీడీపీకి అధికారం శాశ్వతం కాదన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. భవిష్యత్తులో టీడీపీకి సినిమా చూపిస్తామన్నారు. పూర్తిగా ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పోలీసులు బలవంతంగా కూడా ఈరోజు ఎలక్షన్ తిరుగుతున్నాం. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో గవర్నమెంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఫేర్గా జరిసిన ఎలక్షన్ పూర్తిగా దీన్ని టోటల్గా ఇల్లీగల్ చేసిన ఎలక్షన్ పనిచేస్తున్నాము. కనీసం ఇంత దారుణంగా ఎక్కడా లేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పోలీసులు కానీ రెవెన్యూ యంత్రం కానీ టోటల్గా అమ్ముడుపోయారు. దీనికి అంతగానే నిలువెత్తిన సాక్ష్యం ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షనే. స్వయాన ప్రజాప్రతినిధులను కూడా ఈడ్చుకొని వెళ్తా ఉండి ఎంతవరకు మనం సభ్య సమానం తలదించుకునే విధంగా ఉండదు. ఇది మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా ఇది మాకు నేర్పిస్తున్నారు. రేపు జరగబోయే రోజుల్లో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు స్వయాన మంత్రి పైనే ఆడోళ్ళు మగోళ్ళు కూడా దుమ్మెత్తిపోసి చెప్పులు చేసే పరిస్థితి. ఎందుకు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని డ్యామేజ్ చేసుకున్న రోజు ఈరోజు మేము ఎన్నో ఎలక్షన్ చేసినాము, ఎక్కడ చేసినాము, చాలా ఫేర్గా ఎలక్షన్ జరిపించాము, చాలా ఫ్రీగా ప్రతి ఓటర్ ఓటేసుకుని ప్రయత్నించారు. ఈరోజు మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? అసలు ఈ ఎలక్షన్ వల్ల ఉపయోగం ఏంది? ఆల్రెడీ మేము లీడింగ్లో ఉన్నాం. కడప జడ్పీ అనేది లీడింగ్లో ఉంది. మీకు కనీసం మేము 95% మీరు 2% ఉన్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? సామాన్యంగా ప్రజాస్వామ్యం ఎలక్షన్ జరిపితే మీకు ఇటువంటి సమస్య రాదు కదా. మీకు ఇబ్బంది కదా. ఏంటి మీ ఇబ్బంది? అంటే కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలి, నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో మీరు చేయడం ఇది పూర్తిగా తప్పు. ఇది పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇది రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా మేము మళ్ళీ కూడా మీరు పర్మనెంట్గా అనుకోవద్దు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావడం 100 తథ్యం. మళ్ళీ చూస్తారు సినిమా. వదిలిపెట్టం. ఎక్కడ అన్న వడ్డీ చక్రవడ్డీతో కూడా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు. అరాచకం చేస్తున్నారు, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మా నాయకత్వం తొందరలో వస్తుంది. మాకు అన్ని ఇబ్బందులు పోతాయి. జగనన్న ఉంటే ప్రజలు బాగుంటారు. చాలా నీచమైన రాజకీయం. ఎలక్షన్ జరిపించకుండా మీరు వన్ సైడ్ చేయకూడదా? మాకు ఎన్ని బాధలు ఉండవు కదా. మీరే ఏకగ్రీవం చేసుకోవచ్చు కదా. ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా నా ధన్యవాదాలు. రీపోలింగ్ సరిపోవాలా మళ్ళా. కానీ ఈ ఎలక్షన్ కన్నా జరిగితే బాక్సులు తీసుకోమైనారు. క్యాండిడేట్ వాళ్ళేమో మాకేం సంబంధం లేదు, వాళ్ళేమో రిగ్గింగ్లు చేసుకుంటానని క్యాండిడేట్ అంటాను. అవతల క్యాండిడేట్ ఈ బుద్ధు రాంప్రసాద్ రెడ్డి ఈ బుద్ధు నువ్వు జనాలు వేసుకొని వచ్చిన మాత్రాన ఏం కాదు. వెనక రోజులు మళ్ళీ ఉంటాయి. ఆ రోజు మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాలనో ఎవరి కాడికి వచ్చారో మీకు తెలుసు. ఇది ప్రజా సామ్రాజ్యం. ప్రజల హక్కు, ఓటు హక్కు నేనీయకుండా రిగ్గింగు. మీరు గెలవాలి. మేమే గెలిచినాం. 2 పులివెందుల మేమే గెలిచినాం. ఓటర్లు మాకున్నారు, మహిళలు మాకున్నారు. మీరు ఓట్లు వేసుకొని గుద్దుకున్నారు అంతే కదా. మీకు ఓట్లు లేవు. మేమే గెలుపు.